ఎదురు చూస్తున్న వ్యక్తి, మంచి వక్త, వ్యాఖ్యాత, కవి, రచయిత సంగవేణి రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎఫ్టామ్ నిర్వహిస్తున్న ఈ నిరసన సభకు ఇచ్చేసిన మీ అందరికీ, సనాతన ధర్మంలో అవలంబించే మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లో? ఉండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది? బంగ్లాదేశ్ ఏర్పడేది 1971లో. అంతకుముందు పాకిస్తాన్ గా పిలువబడేది. ఇందిరాగాంధీ సపోర్ట్ తో, భారతీయ సైనికుల సహకారంతో పాకిస్తాన్ పేరు తుడిచేసి బంగ్లాదేశ్ మారింది. ఆ తర్వాత భారతదేశ ప్రభుత్వం ఎన్నో సహాయ సహకారాలు అందించింది. ఈ రోజు బంగ్లాదేశ్ లో లైట్ వెలుగుతుందంటే ఆ కరెంట్ మనది, నీళ్లు తాగుతున్నారంటే నదులు మనవి. ఎన్నో ఫ్యాక్టరీలకు అధిపతులు, అంబానీలు, అదానీలు అక్కడ ఫ్యాక్టరీలు పెట్టేసి అక్కడ నిరుద్యోగాన్ని రూపుమాపారు. అక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారంటే కేవలం 6% మంది. 17 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న బంగ్లాదేశ్ లో 6% మంది హిందువులు మాత్రమే ఉన్నారు. వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్ ప్రగతి కోసం పనిచేసేవాళ్ళు. బంగ్లాదేశ్ లో వరదలు వచ్చినా, బంగ్లాదేశ్ లో కరువు వచ్చినా ఆదుకునేది ఇస్రాయల్ వాళ్ళే. విపరీతమైన అన్నదానం చేయడం కానీ, సేవ చేయడం కానీ, మన భారతదేశం తరఫున సైనికులు కానీ, డాక్టర్లు కానీ పోయి ఇక్కడ ప్రతి ఆపదను ఆదుకునే వాళ్ళు మన భారతదేశంలో. మరి ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు హిందువులను కావాలని చేస్తున్నారు? మహిళల్ని ఇంట్లో చొరబడి పట్ట పగలు రేపు చేసి హత్య చేస్తున్నారు. వృద్ధులు, యువకులను చూడకుండా ఎక్కడికక్కడ రోడ్డు మీద నరికేస్తున్నారు, పశువులు నరికినట్టుగా. స్కూళ్ళకు పోకుండా హిందువులను ఆపేస్తున్నారు. ఇస్కాన్ ముని, సర్వసంగ పరిత్యాగి, మానవ సేవ చేసే వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో కుక్కేశారు. అందరికి అన్నం పెట్టిన ఆయనకు అన్నం పెట్టడం లేదు. ఆయన కేసును వాదించేందుకు వస్తున్న 3 లాయర్లను నరికేశారు. లాయర్ కూడా లేకుండా ఇస్తున్నారు. ఇదంతా బంగ్లాదేశ్ లో మన పక్కన జరుగుతుంది. అయితే పర్వాలేదు, బంగ్లాదేశే కదా, మనదాకా ఇంకా ఆ సెగ అంటుకోలేదు, మనకు ఆ వేడి తగలేదు. అక్కడ పప్పులో కాలేస్తున్నాం మనం, అక్కడే పప్పులో కాలేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి ఒకసారి అన్నాడు ఆయన, ఎక్కడైతే ముస్లింల మెజారిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ మతోన్మాదం విపరీతంగా పెరుగుతుంది, ఆ దేశాల్లో అల్లర్లు, హత్యలు ఎక్కువ జరుగుతాయన్నాడు. ఆ వాజ్పేయి అన్నాడు ఆ రోజుల్లో. అప్పుడు చాలా సంచలనమైన ప్రకటన అది. అనడానికి బాగుండకపోవచ్చు, వినడానికి బాగుండకపోవచ్చు, కానీ వాస్తవం కూడా అది. ఎక్కడైతే వాళ్ళు 30-40% జనాభా పెరుగుతుందో అక్కడ సెక్యులరిజం అనే మాటకు అర్థం ఉండదు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మన రాజ్యాంగం భగవద్గీత కదా, రాజ్యాంగంలో ఎక్కడ కూడా సెక్యులరిజం అనే పదం లేదు. అది ఇందిరాగాంధీ పుణ్యమా అని సెక్యులరిజం తీసుకొచ్చింది. సరే, మరి సెక్యులరిజం మంచిదే, దాన్ని పాటిద్దాం. కానీ నిజంగానే పాటిస్తున్నావా? ఒక మతం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళకి ఎన్ని రకాల రాయితీలు, ఎన్ని రకాల ప్రోత్సాహాలు, ఎన్ని రకాల తుష్టీకరణలు చేస్తున్నారు. మరి అది ఇంకోవైపు ఏం జరుగుతుంది? నిజంగానే సెక్యులరిజం అన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి కదా, అది ఎక్కడ జరుగుతుంది? ఈ రోజు అధికారం ఉన్న పార్టీలు, బీజేపీ ఇతర పార్టీలు, బీజేపీ కాని పార్టీలు తమిళనాడులో ఏమంటున్నారు వాళ్ళు రాజకీయ నాయకులు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హిందూయిజం అనేది ఒక వైరస్, ఒక క్యాన్సర్, ఒక ఎయిడ్స్. నిన్న ముఫ్తి, ఆమె పేరు ముఫ్తి, ఆ పేరు కూడా నాకు ఇల్తిజం ముఫ్తి, తల్లేమో ముఖ్యమంత్రి ఒకప్పుడు. ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వస్తుంది. హిందువులను ఎవరైతే తిడతారో వాళ్ళు రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటారు అన్నమాట. హిందువులను తిట్టారు. ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వస్తూ హిందూయిజం అనేది ఒక వ్యాధి లాంటిది. మనం ఏం చేస్తున్నాం? ఉదయనిధి స్టాలిన్ ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? రాహుల్ గాంధీ పార్లమెంట్ లో హిందువులను తిట్టినప్పుడు మనం ఏం చేసినాము?
ఈ రోజు ఇక్కడున్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఔరంగజేబు నా బంధువు నా సోదరుడు అన్నప్పుడు మనం ఏం చేసినాము? ఏమి చేయడం లేదు. ఈ రోజు ఎఫ్టామ్ అనేది ఈ సంస్థ హిందువుల్లో జనజాగృతి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేస్తే వచ్చిన వాళ్ళు వచ్చిర్రు. దాంట్లో ఎక్కువ శాతం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళు మహిళలు ఉన్నారు. మరి ఏది మన యువత? ఒక దశను ఒక దిశను ఈ దేశానికి ఇవ్వాలంటే యువతే కదా ముఖ్యం. 50-60 సంవత్సరాల వాళ్ళు ఇక్కడ మాట్లాడగలుగుతారు, మనకు మార్గదర్శనం చేయగలుగుతారు, మనకు దిశను చూపించగలుగుతారు. కానీ పోరాటం చేసేందుకు యువకులే కావాలి కదా. ఎక్కడున్నారు మన యువకులు? ఎక్కడుంది మన హిందూ జాతి? ఈ అన్యాయాన్ని అరికట్టేందుకు ఎంతవరకు అయితే యువకులు ముందుకు రారో అంతవరకు మనం ముచ్చట్లు చెప్పుకుంటే తప్ప దేనికి పడిగిరా. మీరు అనుకుండొచ్చు మనం ఈరోజు 80% హిందువులో ఉన్నాం మన భారతదేశంలో, మనకేమవుతుంది లేని తర్వాత చూద్దాం. అది లేదు. వార్నింగ్ బెల్స్ మోగినాయి. మనకు ఎవరి మీద కోపం లేదు, దేశం లేదు. ముస్లింలు అంటే మన బాధ లేదు, ముస్లింల కోపం కూడా లేదు. కానీ ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో, ఎవరైతే మతాన్ని పెంచుకొని హిందువుల సంఖ్యను తగ్గించి ఈ దేశాన్ని ఇస్లామిక్ రాష్ట్రాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళ ప్రయత్నాలు అరికట్టాల్సిన సమయం ఉంది. అందుకోసం ఎఫ్టామ్ మీటింగ్ పెట్టింది. బంగ్లాదేశ్ లో మ్రోగుతున్న హింసాకాండ ధ్వనులు మన చెవుల్లో మ్రోగాలి. మన ఇంటి దాకా వచ్చింది. మన దర్వాజా టచ్ చేస్తారు. ఇప్పుడు ఆ తర్వాత బెడ్రూమ్ టచ్ చేస్తారు. మన ఇంట్లో ఆడపిల్లలు సేఫ్ గా ఉంటారు, మనము సేఫ్ గా ఉంటాం. ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళని నేను ఎప్పుడు అనలేదు. కానీ మతోన్మాదం ఏదైతుందో వాళ్ళ పురాణం ఉంది. ఎవరైతే ఇస్లాం మతాన్ని అవలంబించారో వాళ్ళు కాఫీర్లు. కాఫీర్లు మర్డర్ చేసినా కానీ ఇస్లాం క్షమిస్తుంది. మరి ఎక్కడ సెక్యులరిజం ఉంది? ఇక్కడ ఇవాళ వక్ఫ్ బోర్డు దగ్గర 8 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. అటువంటి సెక్యులర్ దేశంలో ఒక మతానికి అన్ని ప్రాపర్టీస్ ఎందుకున్నాయి? ఏ ప్రభుత్వం చేసిన పొరపాటు ఇది? ఆ వక్ఫ్ బోర్డులో మోదీ గారు మార్పులు తీసుకొద్దామంటే విపరీతమైన అల్లర్లు. రాహుల్ గాంధీ నడు కట్టుకొని ఇంటింటికి తిరుగుకుంటా ప్రచారం చేస్తుంది. మరి అదే మందిరాల కింద మసీదు ఉన్న లక్షణాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు సమర్పిస్తే కూడా ప్రతి మందిరంలో మసీదు వెతుకుతున్నారు హిందువులు, హిందూ మతోన్మాదులు అని రాహుల్ గాంధీ అంటున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేస్తున్నాం మనం? ఎక్కడున్నారు మన యువత? చాటింగ్ లో, ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, లేదా కెరియర్ బిల్డప్ లో లక్షల రూపాయలు రాగానే పర్చేస్, ఆన్లైన్ పర్చేస్, మల్టీప్లెక్స్ లు. ఇవే తప్ప మన యువత ఈ జాతి గురించి, ఈ సంస్కృతి గురించి, ఈ సనాతన ధర్మం గురించి, దీని రక్షణ గురించి ఎక్కడైనా సభలు కానీ జరుగుతున్నాయా? ఎక్కడైనా చర్చాగోష్ఠులు జరుగుతున్నాయా? నేను సభాముఖంగా ఎఫ్టామ్ కోరుతుంది ఒకటే, సార్ మీరు 35 సంవత్సరాల లోపల యువకుల కోసం ఒక సదస్సు పెట్టండి. ఓన్లీ 30 సంవత్సరాల ఉండాలి. వాళ్ళకి అవగాహన కల్పించాలి, వాళ్ళతో మాట్లాడించాలి, వాళ్ళకే చెప్పుతో ఒక 4 పెద్దలు తీసుకురావాలి. ఓన్లీ 30 దాటినోడు వాళ్ళు సభ రావద్దు. అటువంటి కార్యక్రమం చేసినట్లయితే యువతను ప్రేరేపించినట్లయితే మీరు, లేకపోతే రాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రానున్నాయి. నాకు ఒకటి ఇక్కడ అర్థం కాదు. ఇప్పుడు ఆ సోదరు అన్నట్టుగా మనం దర్గాలకు వెళ్తాం, నమ్మకుండా వెళ్ళు, ఏదో మొక్కుతాం, మొక్కు. మనం హిందువులం అయి ఉండి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళని ఉండి మనం ఎలాంటి భేదభావం లేకుండా ఆశ్చర్య దర్గాకు 80% మంది హిందువులు పోతారు. మరి మన రామయాత్రలు జరిగినప్పుడు కానీ, మన హనుమాన్ యాత్ర జరిగినప్పుడు కానీ రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాళ్ళు ఎందుకు వస్తున్నాయని అడిగితే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలను రెచ్చగొట్టేతో యాత్రలు తీసింది కాబట్టి రాళ్ళు వస్తున్నాయి అంటారు. ఎంత మూర్ఖత్వమైన స్టేట్మెంట్ ఇది! ఇట్లాంటి స్టేట్మెంట్ వింటున్నాం కదా మనం. వింటూ దానికి నిరసన తెలపాలి, అటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ఒక సభ పెడితే మనం 30 మంది లేం. ఈ హిందూ జాతిని ఎవరు రక్షించాలి? మరి ఆలోచించాలి. ఎన్ని రకాల జిహాదీలు జరుగుతున్నాయి. ఎందుకు మన ముస్లిం యువకులు మన హిందూ యువకుల్ని టార్గెట్ చేసి స్నేహితుల ద్వారా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇన్ని రకాల డబ్బులు అని తీసుకొని పని కట్టుకొని ప్రేమించి మతాంతరం చేస్తున్నారు? ఎందుకు అట్లా జరుగుతుంది? నాకు
మాకే బాధ లేదు అనుకుంటే కుదరదండి. ఈరోజు పక్కింటి కూతురు లవ్ జిహాదీ పేరుతో మతాంతరం చేస్తే రేపు మీ కూతురు కూడా అదే వంత వస్తుంది. ఇది నమ్మండి, ఇది జరగబోయేది అదే, జరుగుతున్నాయి కూడా. బహువార్య గురించి ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తారు. మీ పురాణంలో లేరా వెంకటేశ్వర స్వామి దుర్గారు లేరా అని. నాకు బహుభారత్వం అనేది ఒక ఆరాధన, ఒక కొన్ని సందర్భాల్లో జరిగిన సంఘటనలు తప్ప మన హిందూ ధర్మంలో అది లేవు. కానీ పని కట్టుకొని ఒకరు ఇద్దరు ముగ్గురు తర్వాత రక్త సంబంధాలను కూడా పెళ్లి చేసుకుంటారు. సరే మీ ధర్మం ఏదో మీరు చేసుకున్నారు అనుకున్నాం, మరి పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరు అన్నారు కదా, మా అక్కయ్య చెప్పింది, ఒక్కొక్క కుటుంబంలో 11 మంది మినిమం 18 మంది మాక్సిమం అంటే మనం ఏం చేయగలుగుతాం? ఇంకో 10 సంవత్సరాల్లో మెజారిటీ పోతుంది. ఎప్పుడైతే 35-40% ఇక్కడ అయిందో అక్కడ మా షరియత్ కానూన్ కావాలంటారు వాళ్ళు. ఎక్కడైతే బెంగాల్ చూస్తున్నాం కదా, ఒక ఊర్లో వాళ్ళ పర్సెంటేజ్ 30% పెరిగిన తర్వాత వెంటనే వాళ్ళు గవర్నమెంట్ చెప్పి మీరు పూజ చేస్తాం, వీళ్ళేది ఇక్కడ హిందువులు మాకు డిస్టర్బ్ అవుతుంది, మాకు షరియత్ కానూన్ కావాలి ఇక్కడ అని వాళ్ళు డిమాండ్ చేసింది. వక్ఫ్ బోర్డు వాళ్ళు లాతూర్ పక్కన ఒక మొత్తం 300 ఎకరాలు మాదే అంటే మార్పులు చేస్తున్నారు కదా, అక్కడ తీసుకువేసేసింది. ఎందుకంటే కోర్టు కూడా పోలేము మనం. నా ల్యాండ్ ను ఒక వక్ఫ్ బోర్డు అధికారి వచ్చి అక్కడ మార్కింగ్ చేసి ఇది నాది అంటే నీది కాదు అని నాది అని నేను నిరూపించుకోవాలి. అక్రమంగా అధికారాన్ని చలాయించుకుంటూ ఆ ల్యాండ్ నాది అనేవాడు కాదు. ఇన్ని రోజులు తరతరాలుగా నేను ఏదో భూమిని దున్నుకుంటున్నాడో నేను నిరూపించుకోవాలి. ఇంత దుర్మార్గమైన చట్టం ఈ సెక్యులర్ దేశంలో ఎందుకుంది? ఇది ఆవేశం కొద్ది కాదు, చాలా ఆలోచన కొద్ది ఆలోచించాల్సిన విషయం. అది తప్పు, ఇది అన్యాయం అంటే ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు కదా, న్యాయాన్ని సవరించుకునే విషయం కదా అది. సో ఆ న్యాయాన్ని సవరించుకునే విషయంలో కూడా రాహుల్ గాంధీకి ఏమి నొప్పి, ఉద్ధవ్ ఠాక్రేకి ఏమి నొప్పి, అఖిలేష్కి ఏమి నొప్పి? ఎందుకు వాళ్ళకు వ్యతిరేకంగా పోతారు హిందువులకు? ఓన్లీ ఓటు బ్యాంక్. ఓటు బ్యాంక్ ఎందుకు అవుతుంది వాళ్ళది అంటే ముస్లింస్ మూకుమ్మడికి ఓటేస్తారు. మన హిందువులు 40% మంది ఓటేయరు. చచ్చిపోతున్నారా హిందువులు అందరూ? ఇక్కడ హిందూ సనాతన ధర్మాన్ని నాశనం అయిపోతుందిరా బాబు అని చెప్తుంటే మన ఓటింగ్ ఎంతమంది వేయాలండి మా అబ్బాయిలో హిందువులు? ఏకం కావాలంటే గిరి ఐక్యత కావాలంటే మన ఆయుధాన్ని సరైన సమయంలో సరైన దిశగా దాన్ని ఉపయోగించుకోవడం ఐక్యత. ఐక్యత అంటే 100 మంది ఒక్కడ కూర్చుని భోజనం చేయడం కాదు కదా. ఐక్యత అంటే ఒకరికి అలేపన తీసుకుని కాదు కదా. ఐక్యత అంటే అన్యాయానికి అక్రమానికి వ్యతిరేకంగా ఒక సమూహం, ఒక జాతి మొత్తం నిలబెట్టడమే ఐక్యత. ఆ ఐక్యత గురించి మనం మాట్లాడుకోవాలి కదా. ఎందుకు మనకు ఐక్యత లేకపోతుంది? వందల తెలుగు వల్ల 14 లక్షల మంది ఉన్నాం. ఎఫ్టామ్ ముత్తుకుంటుంది. ఆ స్థాపన జరిగినప్పటి నుంచి కూడా ఎంటీఎం పేరుండేంత ముందు ఇప్పుడు ఎఫ్టామ్ అయింది. ఐక్యం కావాలి ఐక్యం కావాలి అంటే నువ్వు నన్ను ఎందుకు ఐక్యం చేసేది? నాకు నేను దుకాణం పెట్టుకుంటాను, ఇంకో దుకాణం పెట్టుకుంటాను. ఈ దుకాణాలు పెంచుకుంటున్నాం. ఈ దుకాణాల పేరే సంఘాలు. ఎన్ని సంఘాలు ఉన్నాయో అంతమంది అధ్యక్షులు ఉన్నారు. ఎవడి దుకాణం వాడికి, ఎవడి కులం వాడికి. ఈ కులాల పరంగా మనం ఎంత కాలం అయితే విడిపోయి ఉంటామో అంతవరకు మన ఐక్యం కాం. అంతవరకు ఐక్యం కానంత వరకు మతోన్మాదం ఎవరైతే పెరుగుతుందో, మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని ఊచపోయగా తప్పరు. ఇది ఆలోచించింది. కులాలు మన గడప లోపల, గడప బయట పడిచిన తర్వాత సమాజం మనంతా సనాతన ధర్మం. ఆ భావన పెంపొందించుకుంటేనే రేపు మనం హిందువులో మిగులుతాం. లేకపోతే 2047 ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలన్న స్క్రిప్ట్ బయటపడింది. దాని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. కానీ అటువంటి ఎన్ని స్క్రిప్టులు ఉన్నాయో, ఎన్ని నేరేటివ్లు ఉన్నాయో, ఏ దేశాలు ఉన్నాయో, ఎవరెవరు దాన్ని ఇన్వాల్వ్ ఉన్నారో, ఎవరెవరు మన సంఖ్యను తగ్గించి దీన్ని ఇస్లామిక్ కంట్రీ చేయాలనుకుంటున్నారో ఎవరికి తెలియదు. ఒక్కొక్కటి బయటపడటం తెలుస్తుంది అంతే. అయినా మనకు స్లో లేదు, అయినా మనకు సోయి లేదు, అయినా మనకు భోజనాలు కావాలి, అయినా మనకు పసుపు కుంకుమలు కావాలి, అయినా మనకు పిక్నిక్ కావాలి, అయినా మనకు శాలువాలు కప్పించుకులు కావాలి. ఎక్కడ పోతున్నాం మనం? ఈ దిశగా ఆలోచించాల్సిన సమయం ఇప్పుడు ఉంది. మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మాట్లాడుతూ పిల్లల్ని ఎక్కువ కనాలి అని తప్పని పరిస్థితి అనాల్సి వచ్చింది. ఆయన తప్పని పరిస్థితి.
కానీ అనాల్సింది ఏంటంటే మనం పిల్లల్ని ఎక్కువ కనడం కాదు, ఎక్కువ పిల్లలు కనడం తగ్గించే ప్రయత్నం చేయాలమ్మా. ఈ దేశంలో ఎవరైనా కానీ ఇద్దరికంటే ఎక్కువ కలొద్దు అన్న రూల్ రావాలి. కానీ ఆ రూల్ రానిచ్చే పరిస్థితి మనకు ఉందా ఇప్పుడు? ఎందుకంటే మనం ఎన్నుకుంటున్నాం. 40-45 సీట్లు ఉన్న కాంగ్రెస్ 99 తీసుకెళ్ళినాం. మనం తీసుకెళ్ళినాం కదా. కాంగ్రెస్ పడ్డ ఓట్లు 93% ముస్లింలే పడ్డాయి. మన హిందువులు ఎన్ని పడ్డాయి బీజేపీకి? లేదా హిందుత్వ పరిరక్షణకు పాటుపడి పార్టీలు 37%. ఎట్లా మార్పు వస్తుంది? ఎక్కడ పెట్టి నలుగురితో మాట్లాడించి 4 నెలలలో కూడా ఆలోచన రేకెత్తించవచ్చు. కానీ యాక్షన్ ఏది? ఆ యాక్షన్ కోసం మనం పాటుపడాలి. ఇది ఈ ప్రమాదం మనం హిందువులుగా మన సనాతన ధర్మం చాలా మందిని చదువుతుంటాం. సనాతన ధర్మం చాలా గొప్పదండి. కొన్ని వేల సంవత్సరాలు ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, మొఘల్స్ వాళ్ళు ఏం చేయలేదు, ఏం పిగలేదు. ఇప్పుడే ఎవరు చేస్తాడు? మేము ఇప్పటికి చిరంజీవి లాగా ఉంటాం అంటే తప్పు. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అప్పుడు వాట్సాప్లు లేవు. అప్పుడు ఒక సమాచారం కేరళ నుంచి కాశ్మీర్ వెళ్ళాలంటే కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు కొన్ని సెకండ్లు పడుతుంది. రెచ్చగొట్టేందుకు టైం పట్టదు. సో విచ్చలవిడితనంగా పెరిగిపోతున్న మతోన్మాదాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఐక్యం కావాలి. మన ఓటే మన ఆయుధం. ఆ రకంగా పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకరి పక్కపడి దేశించడం అన్నది మంత్రం కాదు. పక్కపడి తుర్కోతో కొట్లాడుకోవాలనే మంత్రం కాదు. మంత్రం ఏంటంటే ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో, కాశ్మీర్లో ఏం జరిగింది? పండితుల్ని ఊచకోత పోసి అక్కడి నుంచి ఆస్తులు అన్ని వదిలేసుకుని వెళ్లాల్సి వచ్చింది. మనం ఏం చేసినాం? 80% ఉన్న హిందువులు ఎక్కడ మన యాక్షన్లోకి వచ్చినాం? మోదీ వచ్చి ఆ 370 అదేదో తీసేసి ఆ స్టేట్లను అటు ఇటు ఏదేదో సర్దేసి మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్ జరిగితే మళ్ళీ ఎన్సీ వచ్చింది, మళ్ళీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ అక్కడ వచ్చేసింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? 370 మీద తీసేస్తాం. మళ్ళీ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళకూడదామని సెంట్రల్ గవర్నమెంట్ అంటే లేదు, మేము ఇక్కడే ఉంచుకుంటామని వాళ్ళు అంటారు. అదే అక్కడ బీజేపీ ప్రభుత్వం లేక హిందూ పరిరక్షణ చేసే పార్టీ ఏదైనా ఉంటే అది అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి రాదు కదా. ఓపెన్ గా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము అధికారంలో వస్తే రామ మందిరం ఏది కొత్త నిర్మించడం జరిగిందో దాన్ని కూల్చేస్తా అంటున్నారు. ఆయన మనకు యాక్షన్ లేదు. ఒక నూపురు శర్మ టీవీ ఇంటర్వ్యూలో హిందువుల గురించి, మతోన్మాదుల గురించి, ఎదురే పార్టీ మతోన్మాద గురించి మాట్లాడితే ప్రపంచ దేశాలన్నీ దద్దరిల్లిపోయినాయి. ఆ మీద విధి లేని పరిస్థితిలో ఆమె బీజేపీ బహిష్కరించింది. మరి హిందువుల గురించి వ్యాధి, క్యాన్సర్ అంటున్న వాళ్ళనే మనం కుర్చీలో కూర్చోబడుతున్నాం. ఎక్కడో ఇస్లాం గురించి ఏదో దేశంలో కార్టూన్ వేస్తే ప్రపంచ దేశాలను దద్దరిల్లిపోతాయి. మన కెప్టెన్ సినిమా దగ్గర, వీటి దగ్గర కొన్ని వేల మంది ముస్లింస్ ఆ కార్టూన్ ఏందో తెలియదు. మన దేశంలో జరగలేదు, ఎక్కడో జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాం? బంగ్లాదేశ్ జరిగితే మనం కదులుతున్నామా? కేరళలో జరిగితే కదులుతున్నామా? తెలంగాణలో దీపావళి పండుగప్పుడు హిందువులు పండుగను సంతోషంగా చేసుకోకూడదు అని 144 సెక్షన్ విధిస్తే మనం ఏమైనా చేసినావా? ఔరంగజేబు సమాధి మీదకి పోయి వాళ్ళు ముక్కొస్తారు, కానీ రామ మందిరానికి తొలగిపోరు. ఇది మనం వస్తుందా? ఎక్కడ ఇచ్చేట్టు ఉంటుందా? ఎందుకుంటలేదు? తరతరాలుగా బానిసత్వంలో ఉండి 800 ఏళ్ళు మొఘళ్ళు, 200 ఏళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి 1000 ఏళ్ళు పరిపాలన బానిసలుగా బతికి మనం ఇంకా బానిస లక్షణాలు ఉన్నాయి మనలో కూడా. ఇంకా బానిసత్వం పోవద్దా? మనం నెత్తులు వేడెక్కొద్దా? మన యువకులకు సరసన కావద్దా? ఏది వద్దా? మనని మనం కాపాడుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మనని మనం కాపాడుకుందాం. ఇంకొన్ని దాడి చేయడం మనకి హిందువులకు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇదివరకు చరిత్ర లేదు. హిందూ దేశం కానీ, హిందూ దేశ రాజులు కానీ ఇతరులపై దాడి చేసిన సంఘటనలు ఎక్కడా లేవు. కానీ మనల్ని మనం కూడా కాపాడుకోకపోతే శాంతి ప్రేమలని మేము యాగాలు చేసుకుంటూ కూర్చున్నామని, యాగాలతో ఏదో శత్రువు పోతాడంటే అది చాలా ముఖం. అట్లాగే జరగదు. సో ఇట్లాంటి సదస్సులు ఒక్కటే కాదు, చాలా జరగాలి. ఇంతకుముందు ఎవరన్నా గల్లీ కూడా జరగాలి, ప్రతి సంఘాలు జరగాలి. ఏది ఇన్ని 100-200 సంఘాలు నేను ముంగలు, అన్ని సంఘాలకు ఈ మహాశయుడు 200 ఫోన్లు చేసిండు. 20 మంది కూడా సంఘాలు రాలి, 20 మంది 2 రాలి, ఇక్కడ లోకడు తప్ప.
ఇది ఏ పరిస్థితి మనకు? ఈ రకంగా మన భవిష్యత్తు లేదు. అయితే సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి మనం కన్వర్ట్ కావడము, ఏదైతే కాశ్మీర్ వాళ్ళు అన్నారు మైకుల మీద మసీదులో మైకులతో వాళ్ళు అనౌన్స్ చేయించారు, మీరు కాశ్మీర్ లో ఉండాలంటే 2 దారులు, అయితే మొత్తం మీద వెళ్ళిపోండి లేదా ఇస్లాం కు కన్వర్ట్ కండి. ఆ పరిస్థితి ఇక్కడ రావాలన్నా ఈరోజు జేజా అటు ఆ వైపు వెళ్తే మొత్తం ముస్లింస్ ఉంటారు. ఉన్నది ఏ ప్రాబ్లం లేదు, కానీ అక్కడ ఏ రూల్స్ వర్తించవు, ఏ ఒక్కరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టరు, ఏ ఒక్క టాక్సీ డ్రైవర్ అక్కడ రూల్స్ పాటించరు, రోడ్లన్నీ ఫుట్పాత్లన్నీ ఆక్రమించుకుంటారు, గవర్నమెంట్ పోలీసులు ఎవరు ఏమి చేయరు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ జనాభా పెరగడం ప్రాబ్లం కాదు, జనాభా పెరిగిన తర్వాత వాళ్ళ ఇంటెన్షన్ మారుతుంది. వాళ్ళు వాళ్ళ శరీరతను కావాలని కోరుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మన రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో కారు. అది ప్రాబ్లం. సెక్యులర్ అని అన్నప్పుడు ముస్లింలు కూడా సెక్యులరిజం పాటించాలి అని చెప్పే నాయకుడు ఎవరు లేడు. అటువంటి పరిస్థితి రావాలి కాబట్టి చాలా చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ అందరికి పనులు ఉంటాయి. కానీ నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ సభకుండా 35 సంవత్సరాల లోపు వారి కోసం ఒక సదస్సు పెట్టి వాళ్ళను అవగాహన కల్పిస్తే అది సత్వంతాన్ని ఇస్తుంది. 50-60 సంవత్సరాలు నాలాంటి వాళ్ళని తీసుకొస్తే 4 మాటలు చెప్తాం కావచ్చు. కానీ ఒక ఆయన అన్నాడు, టీవీలో నేను చూశాను, చర్చల్లో కాదు సడక్ పై చూస్తూ జీవితంలో పడేది. రోడ్డు మీద వాళ్ళతో గెలిస్తే నువ్వు లోక్సభలో గెలిచినట్టు లెక్క. నిజంగా చూడు, ట్రైన్ లో కానీ రైల్లో కానీ ఒక్క ముస్లిం మన సీట్ కాకుండా వాళ్ళు ఆక్రమించుకొని కూర్చుంటారు. ఏమయ్యే మేర సీట్ అంటే నేను బయట చూడలేక బయటతాం అంటే కూర్చుంటారు. 10 నిమిషాల తర్వాత ఇంకో 4 వస్తుంది. మనం అవుట్ సొంతం అంటే ఒక సైకాలజీ. ఏమన్నా మనం కొట్లాడలేము, అక్కడ కొట్లాడితే మనం సెక్యులర్ అంటారు, ముస్లింలు హిందువుల దాడి అంటారు, రాహుల్ గాంధీ అంటాడు. సో ఇది ఆపాలి అన్నప్పుడు ఆలోచన పెరగాలి. వాళ్ళని అసహించుకోవడం, వాళ్ళని కొట్టడం కాదు, మనల్ని మనం కాపాడుకునే తత్వం మనకు వస్తే ఆటోమేటిక్ అన్ని సర్దుకుంటాయి. వాళ్ళ మీద దాడి చేయమని చెప్పడం లేదు. వాళ్ళు మన దేశస్తులే, వాళ్ళు మన భారతదేశ పౌరులే. కానీ మనం ఎక్కడైతే బలహీన పడిపోతామో వాళ్ళు అక్కడ బలవంతులు అవుతారు. మన బలాన్ని మనం పెంచుకున్నట్టుంటే వాళ్ళు మన జోలికి రారు కదా. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సదస్సులు ఆలోచన రేకెత్తిస్తాయి. అన్ని మతాలు సమానమైనప్పుడు అన్ని మతాలు సమానం కావచ్చు, కానీ అన్ని మతాలు సమానం సారే జహాసేస్తే హిందుస్థాన్ మనో ఎంతవరకు. కానీ హిందూ ముస్లిం భాయి భాయి అని హిందువులు తప్ప ముస్లిం అన్నోడు ఒక్కడి చూపెట్టుంటాం, ఒక్కడి చూపెట్టు. ఎందుకంటే వాళ్ళు గంగా జమున తయారు ఎవరంటారు? హిందూ మేధావులు, హిందూ రచయితలు, హిందూ నాయకులు అంటారు. గంగా జమున తహజీబ్ అని ఎవరంటారంటే వాళ్ళు ఎప్పుడు అంటారంటే వాళ్ళకి ఎక్కడైతే లాభం జరుగుతుందో, వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కడైతే సుస్థిరంగా ఉంటుందో, వాళ్ళకి ఎక్కడైతే ప్రయోజనాలు జరుగుతాయో అక్కడ వాళ్ళు అంటారు. చాలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న విషయాలు ఇవన్నీ. రాజ్యాంగాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో చేసే గవర్నమెంట్ ఉండాలి. అట్లాంటి గవర్నమెంట్ మనం తెచ్చుకోవాలి, అట్లాంటి గవర్నమెంట్ మనం సపోర్ట్ ఇవ్వాలి, అట్లాంటి గవర్నమెంట్ కూడా ఓట్ వేయాలి. అది ఏది చేయకుండా ఇక్కడికి వచ్చి మనం సత్సంగంలో కూర్చొని వింటే మాట్లాడితే ఒరిగని ఏమీ ఉండదు. ఏదైనా మీరు ఆలోచించమని చెప్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. చాలా చక్కగా అందుకు ముందే చెప్పాను, మంచి వక్త, మంచి వ్యాఖ్యాత. అన్నయ్య గారు, మీరు ఇచ్చిన పిలుపును మేము యాక్సెప్ట్ చేస్తున్నాము వ్యాప్తంగా. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాము, ఇప్పుడు సభాముఖంగా కూడా చెప్తున్నాము. సంఘాలు ఎన్నన్నా ఉండొచ్చు, 1000 సంఘాలు ఉన్నాయి, మనకు ప్రాబ్లం లేదు. కానీ ప్రతి సంఘంకి వెళ్ళే ఎఫ్టామ్ లో ఒక జాయింట్ సెక్రటరీగా గానీ డెలిగేట్ గా గానీ పేరు ఏదైనా పర్వాలేదు, మీరే కోరుకోండి. నన్ను అడ్వైజర్ గా తీసుకో, నన్ను డెలిగేట్ గా తీసుకో, నన్ను ఒక జాయింట్ సెక్రటరీ అయ్యి ఎఫ్టామ్ గా అందరిని వెల్కమ్ చేస్తున్నాం. కానీ రాలేకపోతుంది, అది ఎందుకో. ఇదొకటి. ఇంకొకటి, 35 లోపు వయసున్న గల వాళ్ళను పిలవాలి అని అంటే అది తలపానం తోకకు వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పటి అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని సోషల్ లేరు.
వాళ్ళకి అసోసియేషన్ అంటే పట్టి లేదు, సామాజిక సేవ అంటే అస్సలే పట్టి లేదు. అట్లాంటి వారు ఎందుకు మారిందంటే తల్లిదండ్రుల వల్ల. వాళ్ళు చిన్నప్పటి నుంచే నేర్పిస్తే నేర్చుకుంది. ఇప్పుడు ఇక్కడ శ్రీలత ఉంది, ఆమెకి 2 అబ్బాయిలు. లాస్ట్ టైం లోదల ఏదైతే బతుకమ్మ చేసినామో అబ్బాయికి ఎవరు చెప్పిండ్రు? అలా తల్లిదండ్రుల సంస్కారం. పోయి అక్కడ అన్నం వడ్డించాడు. అక్కడ చాలా రష్ గా ఉంది, చాలా వేల ప్రజలు వచ్చిండ్రు, మీరు సాక్ష్యంగా చూసిండ్రు. అట్లాంటి సంస్కారం నేర్పేది తిరిగి మళ్ళా మన మీదికే వస్తుంది. మనమే తల్లిదండ్రులము నేర్పాలి. అట్లాంటి వాళ్ళని బయటకు తేవాలంటే ఇట్లాంటి వాళ్ళను తెస్తే వాళ్ళు వస్తారు. తప్పకుండా ఈ వేదిక తరఫున నేను పిలుపునిస్తున్నా, మీ పిల్లగాళ్ళను నెక్స్ట్ మీటింగ్ మేము మీటింగ్ అరేంజ్ చేస్తాం, కానీ బిలో 35 years వాళ్ళను ఎన్రోల్ చేసుకోమనండి, రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. మేము ఒక లింక్ పంపిస్తాము. ఆ రిజిస్ట్రేషన్ ప్రకారంగా ఇంత సంఖ్య వచ్చిందంటే అన్నగారు మీరు కూడా ఉంటారు ఆ సభలో. అప్పుడు వాళ్ళకు చక్కగా నేర్పుదామా ఏం చేద్దామా అనేది పెద్దలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎఫ్టీఎం అధ్యక్షుడు గంజి జగన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సనాతన ధర్మానికి జై. జై శ్రీరామ్. వందే మాతరం. వందే మాతరం. చాలా మంది చెప్పారు. ఎందుకంటే చాలా మందితో విన్నాను. ఎందుకంటే నేను చెప్పేదంటే నేను చెప్పేసాను అవునని. ఎందుకంటే నాకు చాలా మంచి అనిపించింది. అంటే మీరందరూ చాలా మంది ఒక సబ్జెక్ట్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, మీ అందరూ వాళ్ళే వచ్చారు. ఎందుకంటే ఎవరికైనా నాలెడ్జ్ రాలేదు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను సార్. నేను చెప్తాను తప్పకుండా. ఇంకో విషయం చెప్తాను. చాలా మందికి పిల్లలు కావాలి, అమెరికా పోవాలి, అక్కడ పోవాలి, 4 లక్షలు 2 లక్షలు సాలరీ కావాలి. వాళ్ళు ఒక 20 ఏళ్ళ తర్వాత చూడండి వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుందో. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు. అదే మీకు అబ్బాయి ఏముంటారంటే ఎవరికి వారే ఏమన్నా తీరే. ఎంత బ్యాలెన్స్ ఉందంటే 0 బ్యాలెన్స్. మీరు అడగండి ఎవరికైనా కానీ. నేను చాలా మంది చూశాను. అంటే ఏమవుతుందంటే మనము ఏదో ఒక షార్ట్ టర్మ్ కంఫర్ట్ కు పోతున్నాం. దానివల్ల ఎంత నష్టం అవుతుందో చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే ఎవరైనా అడగండి, అమెరికా పోయారు, పిల్లలందరూ బయట ఉన్నారు, ఇక్కడ తల్లిదండ్రులు ఒకటే ఉన్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళకి సేఫ్టీ ఏముంది? వాళ్ళు చనిపోతే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మీరందరూ పోయి ఏదో చేరి 2 లక్షల రూపాయలు పంపిస్తున్నారు. అంటే వాట్ ఈస్ దిస్? అంటే ఎక్కడ వెళ్తుంది సమాజం? అందువచ్చి ఏదో ఒకటి దాన్ని మనం కట్ చేయాలి. ఎందుకంటే మన పిల్లలకు వివాహంగా 5 అన్నంలో ఇంకా అరుణాకు తెలుసు. నాకు మరణం ఇంట్లో 9 మంది 6 మంది. అంటే ఎందుకంటే ఎంతమంది పెద్ద ఫ్యామిలీ ఉండే. ఇప్పుడు అందరూ 1 child 2 child ఎక్కువ. సో అప్పుడు మా నాయన మిల్లు వర్గం ఉండే, అయినా కానీ మేము 6 మంది 5 మంది వచ్చాం కదా, అందరూ మంచిగా కదా. అట్లనే ఇప్పుడు భయపడేది ఎందుకు? ఏంటంటే కానీ ఒక పొరపాటు జరిగింది కానీ ఇప్పుడు జరగకూడదు. ఇప్పుడు ఒక పుస్తకం ఉన్నది, 1000 ఏళ్ల ధర్మయుద్ధం, రాసిన వారు ఎంబీఆర్ శాస్త్రి. వీరిని నేను నెక్స్ట్ మంత్ ఇంటికి ముంబైకి తీసుకొస్తున్నాను. వీరితో ఒక కొత్త ప్రోగ్రామ్ పెట్టాను. ఇప్పుడే మాట్లాడాను వారితోటి, వారు వస్తున్నారు. ఈయన ఎన్నో పుస్తకాలు రాశాడు. మన ఇండియా ఇంతవరకు ఇస్లామిక్ కాలేదు. దానికి కారణం ఒకటి అంటే సనాతన ధర్మం. మొత్తం ప్రపంచంలో 50% వరకు దగ్గర తురుపులు అయిపోయారు. మొన్ననే 2 రోజుల కింద డమాస్కస్ లా వాడిని తీసేసారు, ఇంకోటి వచ్చిండు. అంటే అక్కడ ఎంత దారుణం అవుతుంది. ఏంటంటే పాకిస్తాన్ చూడండి, రాజు జైల్లో కొడుతుండు, ప్రైమ్ మినిస్టర్ జైల్లో కొడుతుండు. అంటే ఇండియాలో కూడా అయింది అట్లా? ఎన్నడూ కాలేదు. అంటే మనం సనాతన ధర్మంతో ఉన్నాం. అందులోంచి ఆ ధర్మం మనని కాపాడుతుంది. కానీ ఆ ధర్మం కాపాడుతుందంటే మనం నిద్రపోతు నడుస్తుందా? నడవద్దు. మనం కూడా ఇప్పుడు త్రిశూలం తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. మనం కూడా త్రిశూలం తీసుకోవాలి. మనది కూడా ఒక సనాతన ధర్మము ఇవన్నీ పాలించాలి. ఏంటంటే ఇంకా మన పిల్లలకు చెప్పాలి. ఏంటంటే చెప్పకపోతే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మనతో ఇది పోతుంది కదా, నెక్స్ట్ జనరేషన్ చాలా కష్టం అవుతుంది. ఇంకా మన తెలుగు వాళ్ళని ఇంకా అధ్వానం ఇంకా చెప్తున్నాను. అంటే వాళ్ళు అనుకుంటారు అంటే నేనే రాజు, నేనే మంత్రి, నేనే గొప్ప. ఎవరి సంఘాలు వాళ్ళకే. కాస్ట్ మీద సంఘాలు ఎన్ని ఉన్నాయి? 1000 సంఘాలు ఉన్నాయి. మా ఉద్దేశం ఒకటి బాబు, కాస్ట్ అంటే గవర్నమెంట్ గుర్తించదు. ఒక తెలుగు అని మనం ముందుకెళ్దాం అంటే అందరూ రండి, మీ సంఘాలలో మీరు కాలు పెట్టుకోరు. మీ కాస్ట్ సంఘాల మున్నూరు కామనుకో, పద్మశాల అనుకో, రెడ్డి అనుకో, బ్రాహ్మణులు అనుకో, మీ సంఘాలలో కాలు పెట్టుర్రి, ఒక కాలు తెలుగులో పెట్టుర్రి. అప్పుడు మనది ఒకటి పెద్ద యూనిటీ అయిపోతుంది. ఎఫ్టీఎం చేసింది ఎందుకంటే ఒక గవర్నమెంట్ కు పెద్ద తెలుగులో ఇంతమంది ఉన్నట్టు పోవాలి మెసేజ్. దానికి మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ప్లానింగ్ కూడా మేము చేసినాం. బీజేపీలో కూడా మేము చాలా యాక్టివ్ గా ఉన్నాం.
ఎందుకంటే తెలుగులోకి ఉండాలి. ఒక విషయం మీకు అందరూ చెప్పాలి, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు గవర్నర్ గా ఉండే 2014 నుండి 2019 వరకు. మేము అంతా పార్టీ అంతా యాక్టివ్ లేకుంటే ఆయన లెటర్ ఇచ్చారు, ప్రసాద్ లెటర్ ఇచ్చినాం, అందరు లెటర్ ఇచ్చినాం. ఆయన ఒక్క పని కూడా చేయలేదు. 2017-18 నుంచి మేము అన్నాంగా వీళ్ళతో కాదు మనమే చేద్దాం. అప్పుడు మన బీజేలకు కొంచెం యాక్టివ్ అయ్యి ఇప్పుడు నేను రవి ఇంకా కొంతమంది ఫాలోఅప్ చేసి తెలుగు సాహిత్య అకాడమీ ఒకటి మేము ఏర్పరిచింది. అది ఒక తెలుగు అని గర్వకారణం. దానికి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ₹1 కోటి బడ్జెట్ ఉంది. ఎందుకంటే మనం తెలుగు అంటే వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తారమ్మా. తెలుగు అంటే మన అందరికి సపోర్ట్ వస్తుంది. అందుగురించి ఇప్పుడు నేను పద్మశాలి అంటే అందరూ సపోర్ట్ చేస్తారా చెప్పండి? మేము చేయరు. నా కులం ఉన్నది, నా కులమే నాకు గర్వం ఉన్నది, కానీ అది నా ఇంట్లో, నా కులంలా, నా సమాజంలో. కానీ బయటకు వచ్చినప్పుడు, సమాజంలో వచ్చినప్పుడు నేను తెలుగు అంటాను, నేను భారతీయుని, నేను మహారాష్ట్ర, మనకు తెలుగు తల్లి మనల్ని పిండి అని మనం ముందుకెళ్ళాలి. అంటే అందుకే ఇటువంటి కార్యక్రమాలకు మీరు ఎఫ్టామ్ లో మీ యొక్క ఏరియాలో ఈ సనాతన ధర్మాన్ని కూడా మీరు నెలకోసారి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయండి. ఇప్పుడు నిజంగా చాలా మంది శిల్ప బాగా మాట్లాడింది, అరుణ బాగా మాట్లాడింది, ప్రతి ఒక్కరు మాట్లాడింది. ఏంటంటే ఆ గురువు కూడా బాగా, అందరికీ నాలెడ్జ్ ఉన్నది. ఏంటంటే ఇదే నాలెడ్జ్ ఆ మీటింగ్ మేము రావాలని అవసరం లేదు. మీరు ఎఫ్టామ్ రాహుల్ నగర్, ఎఫ్టామ్ ప్రతీక్ నగర్, ఎఫ్టామ్ ఘాట్కోపర్, ఈస్ట్ వెస్ట్, ఇట్లా ప్రతి ఏరియాలో ఎఫ్టామ్ ఉంటే ఏమైందంటే ఎఫ్టామ్ ది పేరు వస్తుంది కదా, అప్పుడు తెలుగులో గుర్తింపు వస్తుంది. సింపుల్ గా అది జగన్ బాబు గుర్తింపు రాదు, మా తెలుగులకే వస్తుంది గుర్తింపు. జగన్ బాబు ఇప్పుడు ఉంటాడు, రేపు 10 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతాడు, కానీ తెలుగులో గుర్తింపు ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు తెలుగు సాహిత్య అకాడమీ అయింది అన్నాడు, దానికి పోదు కాదు, తప్పకుండా ఉంటది. అలాగే మనము ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని మనం పట్టుకోవాలి. అందులోంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వాళ్ళని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాము. ఆయన కూడా ఒక పెద్ద విషయం చెప్పాడు. ఈ వాకఫ్ బోర్డుకు రిప్లై ఏంటిదంటే సనాతన ధర్మ బోర్డు. ఎందుకంటే సనాతన ధర్మ బోర్డు మొదటి నుంచి ఉన్నది. అంటే మహాభారతం, రామాయణం ఇంకా 300, 3,000, 4,000 ఇళ్ల కింద ఉంచుతుంది. కానీ ఈ తుర్కోళ్ళు ఎప్పుడు వచ్చారు? 1000 ఏళ్ల నుంచే వచ్చారు. ఈ తుర్కోల మొత్తం పుస్తకం ఉన్నది, ఎప్పుడెప్పుడు వచ్చారు, ఏం చేసారు వాళ్ళని. ఈ పుస్తకం మీ అందరికీ దీని యొక్క ప్రైస్ ₹200. హైదరాబాద్ కి వచ్చినది. ఇంకా ₹40 ఛార్జ్ అయింది. ₹250 నాకు కాస్ట్ అయింది. కానీ ఇందులో ₹100 మేము డిస్కౌంట్ ఇస్తాం మీ అందరికి. అంటే మీరు ఇచ్చేది ఒక ₹150 ఈ పుస్తకం మీ అందరికి ఎవరికి కావాలో చేస్తాను. నేను ఫ్రీగా ఇస్తాను, కానీ ఫ్రీగా ఇస్తే బాగుండదు. ఒక వాల్యూ నాకు దానికి ఎంత చదవరు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా మీరు ఎఫ్ఎం ఆఫీస్ నుంచి అయినా కానీ నాతోనైనా కానీ అశోక్నాథ్ తీసుకోండి. మేము 200 కాపీలు తెప్పిస్తున్నాం, 200 కాపీస్ తెప్పిస్తున్నాము. ఆల్రెడీ డబ్బులు కట్టినాము. దీనికి మాకు 250 కాస్ట్ అయింది, కానీ మీకు 150కే ఇస్తాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, చదవాలి. ఇది చదివితే మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అందులో సనాతన ధర్మంలో చాలా చాలా తాకత్ ఉంది. ఇంత తాకత్ ఉందంటే చాలా తాకత్ ఉంది. దాన్ని మనం ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి అనేది అవసరం లేదు. మన ప్రేయర్ మనం చేసుకుందాము, మనం ఎక్కువ సంఖ్యలో ఉందాము. వాళ్ళు 10,000 వస్తే మనం 20,000 ఉండాలి. అదే ఆన్సర్. ఒక వీడియో వచ్చి ఉండే ఎవరు పెట్టారు. ఇప్పుడు ఢిల్లీలో ఏదైనా ప్రాబ్లం అయితే అగ్రికల్చర్ అనుకో, యూనిఫామ్స్ కూడా అనుకో, దానికి అనుకో ఎంతమంది వస్తారు? 20,000, 30,000 మంది వస్తారు. వాళ్ళకి ఫండింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు 20,000 మంది వస్తే మన 40,000 పోతే ఏమవుతుంది? అప్పుడు వాళ్ళు భయపడతారు. కానీ మనం పోతలేము. అది ఇంపార్టెంట్ ఉంది. మనకు అనిపిస్తుంది ఎవరన్నా పోతే సరే, ఆ మోదీ ఏం చేస్తాడు? ఎందుకంటే 10,000 మంది వస్తే తుర్కోలు వచ్చినా కానీ ఆ మిలిటరీ గన్ పెట్టదు. ఇంకా వాళ్ళు ఇచ్చి పెడతారు. ఆ 10,000 మంది వస్తే మన 20,000 మంది ఉంటే ఆ 10,000 మంది వెళ్ళిపోతారు ఇంకా. సో అదే కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఇది ముంబైలో కూడా ప్రతిరోజు మీకు సభలు అవుతున్నాయి. నాకు అక్టోబర్లో ముగ్గురు లేచారు. సో మీరు కూడా మీ ఏరియాలో చేయండి. చేస్తుంటే ఈ యూనివర్స్ లా అది మెసేజ్ పోతుంది. ఎంతమంది హిందువులు, సనాతనీయులు వాళ్ళందరూ కోపంగా ఉన్నారు. ఆ కోపంగా ఉంటే ఈ మెసేజ్ అంతా పోతుంటది. ఆ రిపోర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు రిపోర్టింగ్ అంతా అవుతుంది, ఇప్పుడు వీడియోలు వస్తుంది, ఇదంతా పోతుంది అందరికి. ఆ విషయం తెలుస్తుంది. కానీ ఇది మనం చేసేది ఒక పెద్ద గొప్ప విషయం. ఇవాళ మీరు అందరూ వచ్చారు, చాలా చాలా విషయం. అంటే కత్తి తీసుకునే అవసరం లేదు మనకు. కానీ మన మాటలు, ఆ గురువు చెప్పిన సంకల్పము అది చాలా ఇంపార్టెంట్ ఉంది. తర్వాత ప్రెస్ లో, మీడియాలో మన అశోక్ ఉన్నాడు, ఇదంతా వైరల్ అయిపోతుంది. మొత్తం ఆంధ్ర, తెలంగాణ అంతటా పోతుంది. అందులో మీ అందరు చెప్పిన వీడియోలను కూడా అందులో వచ్చేస్తాయి. అలాగే మీకు చెప్పేది ఒకటే విషయము, మనం తెలుగు అని ముందుకు వెళ్దాము. మన కులము, కాస్ట్ అని మనకు అభిమానం. కానీ ప్రతిసారి మనం చెప్పుకునే అవసరం లేదు. అంటే అందులో మన సంఘాలు కూడా ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. ఈ సంఘాలకు నేను చెప్పాలంటే 1937, 1940 అయింది. చెప్పాలంటే ఏంటంటే ఈ కోడి మీద మనందరం గుడి తింటున్నాం. ఈ కోడి 2 కోళ్ళు చేసినామా?
చెప్పండి. మరి హూ ఇస్ స్టాపింగ్ దట్? అంటే ఏమవుతుందంటే మనం దాని మీదే కృషి అవుతున్నాం, దాని మీదే మీటింగ్ పెట్టుకుంటున్నాం, దాని మీదే చాయ్ నాస్ చేస్తున్నాం. అంటే ఇది ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అలాగే అన్ని సంఘాలు ఇట్లే ఉన్నాయి. అందు గురించి నేనే చూస్తున్నాం అంటే కొత్తగా నిర్మాణం చేస్తున్నాం. ఒక 50 మంది కలిసి 60 ఎకరాలు ఉన్నాము. ఒక బృందావనం ఫామ్ చేసినాము. ఒక మా స్థానంలో గవర్నమెంట్ తో మాట్లాడి 3000 స్క్వేర్ ఫీట్ల కమ్యూనిటీ హాల్ గురించి ప్రయత్నం చేస్తున్నాం. అంటే పాత దాని మీద మేము ఆలోచించలేము. రెడీమేడ్ ఉన్నదాన్ని మేము చూసుకోవాలి, మాకు అవసరం లేదు. చాలా మంది అంటారు మీరు అక్కడ ఎలక్షన్ రాని ఇక్కడ రాని, మాకు అవసరం లేదు, మనం కొత్తగా చేద్దాం కదా. దాని మీద అంటే స్ఫూర్తి వస్తుంది. సమాజానికి స్ఫూర్తి రావాలంటే కొత్తగా చేద్దాం మనం. కానీ ఉన్నదాని మీదనే అది పోయి అది ఏంటంటే అయితే బీల్మది నాగోబా అయితే బీల్మది అంటే అది రెడీమేడ్ ఉన్న దాని మీద కూర్చొని నువ్వు ఏం పెద్ద పొంగా కొడుతున్నావు. అందువల్ల మనం అందరం కొత్తగా చేద్దాం. మీకు ఏది మంచిగా ఉంటే అది చేయండి. ఎఫ్టా మీతో ఉంటుంది. ప్రతి దాంట్లో లీడర్ నేనే ఉండాలని అవసరం లేదు, మీరు కూడా ఉండాలి. మీ ఏరియాలో మీరు లీడ్ తీసుకోవాలి. మీకు ఏం సపోర్ట్ కావాలన్నా చెప్పండి, చేద్దాము. ఇప్పుడు మనకు గవర్నమెంట్ కూడా, మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా చాలా అనుకూలంగా ఉన్నది. మనకు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సో మనము ఏంటంటే పెద్ద ఎత్తున ఆలోచించాలి, సంకల్పం చేద్దాము, మనందరం ముందుకు పోతాము, మన పిల్లల్ని కూడా తీసుకెళ్తాము. ఏంటంటే ఈ ఐటీ సాఫ్ట్వేర్ అమెరికా డ్రీమ్స్ అని మనం బంద్ చేయాలి. ఏంటంటే ఇండియాలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అందులోంచి మన పిల్లల్ని ఇండియాలో చదివించండి, ఇక్కడే మనం ముందుకెళ్ళాలి. మీ అందరూ మీ యొక్క ఫ్యామిలీ ఇంపార్టెంట్. మనం మంచిగా ఉంటే మన చుట్టుపక్కల మంచిగా లేకపోతే ఏమైందంటే వాళ్ళు మన ఇంటికి వచ్చేస్తారు. అంటే మనం మంచిగా ఉండాలి, మన చుట్టుపక్కల కూడా మంచిగా ఉండాలి, వాళ్ళ చుట్టుపక్కల కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు అందరికి సపోజ్ మన పక్కింటి ఆయనకు భోజనం లేదు, మన దగ్గర భోజనం ఉందంటే ఏమంటే ఆయన ఏం చేస్తారు, స్టార్టింగ్ లా ఈ స్టార్టెడ్ ఫీలింగ్ జెలసీ. అంటే ఆయన కూడా మంచిగా ఉండాలి, అది కూడా మనం ఆలోచించాలి. దాని నుంచి మనం ఒక దాని ఏమంటారు ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా వాట్ ఎవర్ పాసిబుల్ మనం సపోర్ట్ చేయాలి. కానీ అట్లీస్ట్ మనం వేరే వాళ్ళకి చెప్పినా మన తెలుగు సమాజానికి మనం తప్పకుండా చేయాలని మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినందరికి మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఒక దీపారాధన చేసి ఒక వీడియో చేద్దాము. మీ అందరికి లాస్ట్ 2 minutes చేసి మనం అందరం పోదాం. మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. పేరు ఏంటంటే చాలా మంది బాగా మాట్లాడారు. మీరందరికీ స్పిరిట్ ఇట్లా ఉండాలి ఏంటంటే తర్వాత నెక్స్ట్ టైం మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. ఈ ఎంబీఆర్ శాస్త్రి గారి కార్యక్రమం అయినప్పుడు తప్పకుండా మీ అందరికి చెప్తాము. మీ అందరు ప్రతి ఒక్కరు ఒక 100 మంది తీసుకుని రావాలి, అదొకటి. తర్వాత మేము 2025 లో పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన సనాతన ధర్మానికి ఒక పెద్ద నాయకుడు, ఇక్కడ భవిష్యత్తులో భారతదేశానికి కూడా నాయకుడు కాబోతాడు. అందులో మనందరికీ అతను హెల్ప్ చేయాలి. జై హింద్, జై మహారాష్ట్ర, జై తెలుగు తల్లి. Yeah.